హాయ్ మా చదివారా బాగా? అర్థమైందా? ప్రాక్టీస్ చేశారా? అర్థం ముందు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా మీకు ప్రాక్టీస్లో తప్పొస్తే ఇప్పుడు సరిదిద్దేస్తాను. నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవి కూడా ఎలా వస్తాయి ప్రెజెంట్ టెన్స్లో తెలిసేసుకుంటే మీరు తగిన 12 టెన్సెస్లో కూడా ఆ విధంగానే వెళ్ళిపోవచ్చు. ప్రెజెంట్ టెన్స్ మొత్తం దాని రూపం ఎలా ఉంటుందో చెప్పేస్తే తగినవన్నీ కూడా మీకు డెడ్ ఈజీగా వచ్చేస్తాయి. ఈరోజు ప్రాక్టీస్ చేద్దామా ఒక్కసారి? అవి 7 సెంటెన్స్‌లు థర్డ్ పర్సన్ సింగులర్స్‌లో 7 సెంటెన్స్‌లు ఎలా వస్తాయో కట్టి ప్రాక్టీస్ చేస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్‌ని గొంతు పెట్టేసింది. కొంచెం ఎక్స్‌ప్రెషన్ బాగా చూపించకపోవచ్చు. మీరు చక్కగా ఎక్స్‌ప్రెషన్ చూపించడానికి ట్రై చేయండి. అందంగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఆహ్, ఆహ్, అండ్ ఇంగ్లీష్ కొంచెం ఇసురుతూనే బాగుంటుంది. అంటే వచ్చి రానట్టుగా మాట్లాడితేనే బాగుంటుంది స్పష్టంగా. అయితే ముందు స్పష్టంగా నేర్చుకోండి. ఆ తర్వాత అందంగా మాట్లాడడం నేర్చుకుందరు. ఇప్పుడు 7 సెంటెన్స్‌లు ఎలా చేసుకోవాలో 9 సబ్జెక్ట్స్‌తో చూపిస్తాను. అంటే ఒక్క సబ్జెక్ట్‌తో చూపిస్తాను నేను. మీరు తగినవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అలాగే. యూ గో టు కాలేజ్. యూ డు నాట్ గో టు కాలేజ్. డూ యూ గో టు కాలేజ్? Do not you go to college? Do you not go to college? You go to college. Don't you? You do not go to college. Do you? అర్థమైంది కదా 7 సెంటెన్స్‌లు. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, రవి, రాణి అట్లాంటితో తీసుకున్నప్పుడు ఒక్క మొదటి సెంటెన్స్‌లోనే మార్పు వెర్బ్‌కి. నేను అన్నీ కూడా గోతోనే చెప్పాను. కాబట్టి మీకు ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఉండదు. మొదటి సెంటెన్స్‌లోనే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వెర్బ్‌కి ఎస్ గాని, ఈఎస్ గాని చేర్చండి. తర్వాత అన్నిట్లో తీసియండి అని చెప్పాను. అర్థమయ్యే ఉంటుంది. ఇంతకు ముందు క్లాసులో మీరు బాగా చదివితే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక షీతో ఎగ్జాంపుల్ ఎలా చేద్దామో చెప్తాను. షీ గోస్ టు కాలేజ్. షీ డస్ నాట్ గో టు కాలేజ్. డస్ షీ గో టు కాలేజ్? డస్ నాట్ షీ గో టు కాలేజ్? డస్ షీ నాట్ గో టు కాలేజ్? 5 సెంటెన్స్ అది. 6 సెంటెన్స్. షీ గోస్ టు కాలేజ్. డస్ నాట్ షీ? షీ గోస్ టు కాలేజ్. డస్ నాట్ షీ? షీ డస్ నాట్ గో టు కాలేజ్. డస్ షీ? She goes to college. Does not she? She does not go to college. Does she? అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 7 సెంటెన్స్‌లు 9 సబ్జెక్ట్స్‌లో చక్కగా అర్థం ముందు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఐ, యూ, వి, దే, డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటారు. హీ, షీ, ఇట్, రవి, రాడ్ అంటే డస్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటారు. డెడ్ ఈజీరా, నేనున్నాను కదా తాతని నేర్పడానికి. డెడ్ ఈజీ. ఈ విధంగా ఈ 7 సెంటెన్స్‌లు 9 సబ్జెక్టులతో తయారు చేసుకుంటే 63 సెంటెన్స్‌లు మీకు గలగల గలగల వచ్చేయాలి. అర్థమైందా? నేను ఒక్క వెర్బ్ గోతోనే చెప్పాను. కానీ ఇంక చాలా ఉన్నాయి వెర్బ్స్. వాటితో మీకు ఏం కావాలో అవి తీసుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో ప్రెజెంట్ టెన్స్‌లోనే ఎన్ని రకాల మార్పులున్నాయో అన్నీ చెప్పేస్తే మీకు ప్రెజెంట్ టెన్స్ మీద పట్టు వచ్చేసిందండి. తగిన అన్ని టెన్సెస్ మీద పట్టు వచ్చేసింది. చాలామంది ప్రెజెంట్ టెన్స్ అంటే ఒక్క ప్రెజెంట్ టెన్స్ అంటేనే ప్రెజెంట్ టెన్స్‌లో వాడండి అని అంటారు. అంటే ఇప్పుడు చేసే పనులే ప్రెజెంట్ టెన్స్‌లో వాడండి అంటారు. అలా కాదు. ప్రెజెంట్ టెన్స్‌ని 6, 7 సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వాటి గురించి రేపు చెప్తానే. ఇప్పుడు మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. యూ గో టు కాలేజ్. యూ డోంట్ గో టు కాలేజ్. డూ యూ గో టు కాలేజ్? డోంట్ యూ గో టు కాలేజ్? డూ యూ నాట్ గో టు కాలేజ్? You go to college, don't you? You do not go to college, do you?
ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీకు వచ్చేస్తుంది. నేనున్నాను కదా నేర్పడానికి ఈజీగా. ఉంటానే మరి.